మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో మామూలుగా ఒకప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు కాదు. మామూలుగా న్యాచురల్‌గా భోజనం చేసేవాళ్ళు, న్యాచురల్‌గా తిరుగుతుండేవాళ్ళు, న్యాచురల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో వ్యాయామం చేయమంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యమంటున్నారు. చాలా చెప్తున్నారు కదా! ఫుడ్డు కూడా కంట్రోల్ చేయమంటున్నారు. ఎందుకని ఎక్కడ తేడా వచ్చింది? ఒకప్పుడు జనరేషన్‌కి ఒక్క జనరేషన్ ఎప్పుడు మనకు అంటే అంత ఫెసిలిటీ ఎందుకంటే పాతకాలం వాళ్ళు ప్రత్యేకంగా వాకింగ్‌కి ఎళ్ళేవాళ్ళు కాదు అసలు. అది కరెక్టే కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కంఫర్ట్ ఎక్కువైపోయింది లైఫ్‌లో. మీ నేను చిన్నప్పుడైనా, మీరు చిన్నప్పుడైనా మనకు బస్ అయినా, కార్ అయినా, బైక్ అయినా ఏమి అవైలబుల్ లేకుండే. ఏదైనా చిన్న పనికైనా నడుచుకొని పోవాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక 100 మీటర్స్‌లో గ్రోసరీ స్టోర్ పోవడానికి మనం పిల్లలకి ఏదైనా ఇది పట్టుకొని రండి అని 100 మీటర్స్ పక్కనే ఉంటది, పక్కన గల్లీలో. దానికి కూడా నడుచుకొని పోరు. వాళ్ళు సైకిల్ అయినా కావాలి, బైక్ అయినా కావాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళరు. సో, ఆ లైఫ్ స్టైల్‌లో మన చేంజ్ వచ్చేసింది. చిన్న ఎఫర్ట్ కూడా మనం సొంతగా చేయట్లేదు. మొబిలిటీ లేదు. మొత్తం బాడీ మొబిలిటీ లేని వల్ల మొత్తం బాడీ అది స్టిఫ్ అయిపోతుంది. జాయింట్స్‌లో కూడా స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. ఎక్సర్సైజ్ ఏం లేనట్టు అయిపోయింది. ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైలీ లైఫ్ యాక్టివిటీ వల్ల ఆల్రెడీ అది మెయింటైన్ అయ్యేది. న్యాచురల్‌గా అది మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు మనం అంతా లగ్జరీకి అంత కంఫర్ట్‌కి అలవాటు అయిపోయామంటే మనకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అది దానికి మెయింటైన్ చేయడానికి. మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్ ఇవి బాగా పెరుగుతున్నాయి అవి కూడా. సో బ్రెయిన్ కూడా క్యాన్సర్ వస్తుందా? బ్రెయిన్ లో కూడా క్యాన్సర్ వస్తుంది. స్ట్రోక్ హెమరేజ్ వల్ల అని కాదు, వేరే కారణాలు ఉంటాయి. మోస్ట్లీ బ్రెయిన్ లో క్యాన్సర్స్ మోస్ట్ కామన్ అయితే వేరే ఏదైనా చోటుకి బ్రెస్ట్ అయినా, లంగ్ అయినా ఎక్కడైనా స్టార్ట్ అయ్యి దానికి ఇగ్నోర్ చేస్తే బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది. సో అది ఒకటి మెయిన్ బ్రెయిన్ లో ప్రెజెంట్ అయ్యేది. అది కాకుండా బ్రెయిన్ లో కూడా స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ క్యాన్సర్స్ చాలా కామన్. అది దానికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ 3 మార్గాలు ఆప్షన్స్ ఉంటాయి వేరే క్యాన్సర్స్కి. బ్రెయిన్లో కూడా మళ్ళీ వేరే రకాల క్యాన్సర్స్ ఉంటాయి. దానికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు కదా. అవును. ఈ ట్యూమర్ కు క్యాన్సర్ కి మళ్ళీ లింక్ చెప్తుంటారు కదా, అదేమైనా ఉందా డిఫరెన్స్? ట్యూమర్ అంటే బేసికలీ ఏదైనా బాడీలో ఏదైనా గ్రోత్ అవుతుందంటే దానికి ట్యూమర్ అంటారు. ఆ ట్యూమర్ బెనైన్ ఉండొచ్చు, మాలిగ్నెంట్ ఉండొచ్చు. మాలిగ్నెంట్ ఉంటే దానికి క్యాన్సర్ అంటారు. బెనైన్, మాలిగ్నెంట్ లో తేడా ఏంటంటే బెనైన్ అయితే అక్కడే గ్రో అవుతుంది, స్ప్రెడ్ అవ్వదు. మాలిగ్నెంట్ అంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న ట్యూమర్ కి క్యాన్సర్ అంటారు. సో క్యాన్సర్ ఫ్రీ సొసైటీ, క్యాన్సర్ ఫ్రీ లోకం కంట్రీ ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్ గా పబ్లిక్? అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది అవేర్నెస్ పైన ఫోకస్ ఉండాలి. హెల్దీ హ్యాబిట్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఒబేసిటీ పైన మనం ఫైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒబేసిటీ చాలా కామన్ అయిపోతుంది, ఒక ఎపిడమిక్ లాగా తయారవుతుంది ఒబేసిటీ. వెయిట్ పైన కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బిఎంఐ అనేది స్టిల్ యాక్టివ్ గా ఉంది కదా, వరుడు బిఎంఐ. ఇప్పుడు బిఎంఐ అయితే ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది. ఓవర్ వెయిట్ కేటగిరీలో ఎక్కువ ఉంది ఇప్పుడు, నార్మల్ వెయిట్ కేటగిరీలో లేదు. మొత్తం ఒబేసిటీ కేటగిరీలో అయితే ట్రెండ్ పోలేదు ఇంకా, బట్ ఓవర్ వెయిట్ కేటగిరీకి మెల్లగా వెళ్తుంది. అది నాట్ ఎ గుడ్ సైన్. మనకు వెయిట్ గురించి ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బిఎంఐ సేమ్ పారామీటర్స్ ఉన్నాయా, ఇప్పుడు మారాయి? సేమ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి. కీమోథెరపీ అంటారు, రేడియేషన్ అంటారు, చాలా ఉన్నాయి కదా. యాక్చువల్లీ ట్రీట్మెంట్స్ ఏమేమి రకాలు ఉన్నాయి సార్ యాక్చువల్గా? ఇప్పుడు మనకు రొటీన్ గా మనం కామన్ గా వినేది అయితే సర్జరీ గురించి వింటాం, కీమోథెరపీ అని వింటాం, రేడియేషన్ అని, ఇది మనం కామన్ గా వింటాం. ఇది కాకుండా మనకు చాలా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా రీసెంట్ రీసెర్చ్ వల్ల చాలా డెవలప్ అయినాయి. మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ క్యాన్సర్ లో ఈ జీన్ డిఫెక్ట్ వల్ల ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుందని అంతవరకు డెప్త్ లో మనకు తెలిసింది. సో ఆ జీన్ కి టార్గెట్ చేసేది స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ అని అంటారు. ఆ డైరెక్ట్ వెళ్ళి ఆ జీన్ కి టార్గెట్ చేసి క్యాన్సర్ కి మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటాయి. మనకు జెనెటిక్ బాడీలో ఏ జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుందని మనకు తెలుస్తుంది. రీసెర్చ్ వల్ల ఆ జెనెటిక్ మోడిఫికేషన్ కి టార్గెట్ చేసేది మనకు డ్రగ్స్ డెవలప్ అవుతుంది. సో ఆ డ్రగ్ టార్గెటెడ్ థెరపీ అంటాం. మనం స్పెసిఫిక్ గా వెళ్ళి ఆ టార్గెట్ కి ఫినిష్ చేసే పొటెన్షియల్ ఉంటుంది ఆ డ్రగ్ లో. దానివల్ల కూడా ట్రీట్మెంట్ అడ్వాన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బాడీలో వేరే చోటుకి ఏం ఎఫెక్ట్ రాదు. టార్గెటెడ్ థెరపీ అంటారు. దానికి ఇమ్యూనోథెరపీ కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీలో బాడీకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసేసి క్యాన్సర్ కి ఫైట్ చేసే దానికి ఫోకస్ ఉంటుంది. సో అది ఇమ్యూనోథెరపీ కూడా చాలా ఇప్పుడు రాపిడ్ గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో వస్తున్నాయి. దానిపైన కూడా చాలా రీసెర్చ్ డెవలప్ అవుతుంది. ఈ కీమోథెరపీ, రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకు.